మనము చింతించులాగున దేవుడు మనల్ని చేయలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుడు మనకు అనుగ్రహించలేదు. యాంగ్జైటీ అన్నది దేవుడు మనకు అనుగ్రహించలేదు. ఈ లోకంలో ఉన్న వారు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారేమో. కానీ దేవుడి బిడ్డలు అలా ఉండకూడదు కదా. ఎందుకంటే అవన్నీ మీకు ఉండకూడదు అని నేను అనట్లేదు, కానీ ఆ విధముగా మీకు అవన్నీ ఉండకూడదు. అలా మీరు చింతించడం వలన మీరు అవన్నీ పొందుకొని అనుభవించడం అన్నది నేను మీకు ఇవ్వలేదు. అత్యున్నతమైన స్థాయిలో మీకు కావలసిన ఇవన్నీ కూడా ఫిజికల్ నీడ్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో, ఎర్త్లీ నెసెసిటీస్ అన్నవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఒక డిఫరెంట్ వేలో, హెవెన్లీ వేలో, దేవుడు అనుకున్న మార్గంలో, దేవుడు సిద్ధపరిచిన మార్గంలో మీకు అవన్నీ సమకూర్చబడాలి. తద్వారా మీరు సంతృప్తి పరచబడాలి అన్నదే దేవుడు రాజ్యంలో ఒక ప్రణాళికగా పెట్టాడు. మన రాజైన యేసయ్య అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుంది? మీరు చింతిస్తున్నారా? చింత అన్నది మీకు నేను ఇవ్వలేదు. హల్లెలూయా. ఇంగ్లీష్లో కనుక దీన్ని చూస్తే therefore take no thought అంటే అర్థం ఏంటి? చింత కావచ్చు, వరి కావచ్చు, ఇదంతా కూడా ఆలోచన నుండి ప్రారంభమయ్యేదే. అర్థమవుతుందా? థాట్ అన్న ఒక సింపుల్ ట్రాన్స్లేషన్లో మనకు దేవుని వాక్యంలో ఇంగ్లీష్లో మనకు లభిస్తుంది. అయితే ఈ థాట్ అన్న దానికి ట్రూ ట్రాన్స్లేషన్, ట్రూ మీనింగ్, ట్రాన్స్లేషన్ వర్డ్ యొక్క ట్రూ మీనింగ్ కనుక మనం తీసుకుంటే యాంగ్జైటీ అని అర్థం. సివియర్ థింకింగ్ ఆర్ రికరింగ్ థింకింగ్ ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్ అన్నెసెసరీలీ ఈజ్ వాట్ will make you to be more anxious. అవసరం లేకుండా కూడా, అవసరానికి మించి ఊరికేనే నీవు సతమతం అవుతూ ఒకదాని గురించి, ఒకదానిపైన పదే ఆలోచిస్తున్నావు అనుకో, అదే చింత, అదే చింతించడం. దానినే యేసయ్య వద్దంటున్నాడు. అదే యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నా రాజ్యంలో ఇది నీకు ఇవ్వలేదు అంటున్నాడు యేసయ్య. సో కాబట్టి యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఈ యాంగ్షియస్నెస్ అన్నది నేను మీకు ఇవ్వలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాంగ్జైటీ అన్నది నేను మీకు ఇవ్వలేదు అన్నది దేవుడు అంటూ ఉన్నాడు. మీరు వరి అవ్వడం అన్నది నేను మీకు ఇవ్వలేదు అని దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని రాజ్యంలో మనము చింతించడం అన్నది ఇవ్వలేదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన పైన ఆధారపడుట. ఆయన మనకు అనుగ్రహించాడు ఆయన పైన ఆధారపడడం అన్న దానినే దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.